ప్రభుత్వానికి ఫార్ములా ఈ కార్ రేసు నివేదిక అందింది. సుదీర్ఘ కాలం పాటు ఫార్ములా ఈ కార్ కేసు విచారించింది ఏసీబీ. కేటీఆర్ అప్పటి హెచ్ఎండీఏ కార్యదర్శి అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ 9 నెలల పాటు ఫార్ములా ఈ కార్ రేసులో విచారణ జరిపింది. 26 మే 2025న కేటీఆర్ కు మొదటిసారి నోటీస్ ఇచ్చింది ఏసీబీ. 2 సార్లు కేటీఆర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. 54.88 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించింది. ఇక ప్రభుత్వ అనుమతి రాగానే కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎస్ఎన్ రెడ్డి, కిరణ్ ఎఫ్ఈఓ, సీఈఓలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గవర్నర్ అనుమతి పొంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఎలాగైనా ఏసీబీ ద్వారా విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా ఏసీబీ ఈ కేసుని టేక్ ఓవర్ చేసి దీనిపైన సుదీర్ఘమైనటువంటి పకడ్బందీ విచారణ జరిపించి ఈ రోజు ఏసీబీ జరిపినటువంటి విచారణ నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు అండ్ ఎఫ్ఈఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కొరకు ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రాసిక్యూట్ అంటే నేర విచారణ నిమిత్తం ఈ నిందితులందరినీ కూడా విచారించాల్సి ఉంటుంది. వీరు నేరం జరిగినట్టుగా కూడా స్వయంగా వారే విచారణలు ఒప్పుకున్నారు కాబట్టి ఈ తదుపరి లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు, అది అరెస్ట్ విషయంలో కావచ్చు లేదా వీరి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఏసీబీ ప్రొసీడ్ అవ్వాలి అంటే ఈ గవర్నర్ నిర్ణయం తీసుకుని ఈ విచారణ జరిపించారు కాబట్టి ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి కూడా తమకు అనుమతి కావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నర్ కి ఈ నివేదిక పంపించి అనుమతి కోసం ఒక దరఖాస్తు పెట్టి గవర్నర్ నుంచి అనుమతి వచ్చినటువంటి వెంటనే ఈ నేర విచారణ సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ ను 4 సార్లు, అరవింద్ కుమార్ ను 5 సార్లు ఏసీబీ కార్యాలయానికి పిలిపించి ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మీ పాత్ర ఏంటి, మీరెందుకు ఫండ్స్ ని మిస్యూజ్ చేశారు, అసెంబ్లీ కేబినెట్ ఆమోదం లేకుండా మీరు ఈ ఫండ్స్ ని హెచ్ఎండిఏ ద్వారా నేరుగా విదేశీ కంపెనీలకు ఎలా పంపారు, ఎవరి అనుమతి మేరకు పంపారు, దీంతో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి అనే దానిపై కూడా ప్రభుత్వం దీనిపైన కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ గవర్నర్ ఆమోదం తీసుకుని ఏసీబీకి ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 9 నెలల పాటు కేసు విచారణ జరిపినటువంటి వెంటనే ఆ పూర్తి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి తిరిగి గవర్నర్ నుంచి అనుమతి వచ్చినటువంటి వెంటనే ప్రాసిక్యూషన్ కి ఏసీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ కార్ రేసింగ్ కి సంబంధించి స్పాన్సర్షిప్ చేసినటువంటి సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ లాభం జరిగిందన్నట్టుగా కూడా ఏసీబీ ప్రధానంగా గుర్తించినటువంటి అంశం. ఈ విధంగా క్విడ్ ప్రోకో జరిగినట్టుగా కూడా ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ కామర్స్ రేసింగ్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తెలిసే ఈ తప్పు చేశాడు, అరవింద్ కుమార్ తెలిసే ఈ ఫైల్ ని మూవ్ చేశాడు, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు వీరందరూ కూడా ఈ రకంగా చేస్తే కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లింపులపై, ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి కమిషన్ల పైన డెఫినెట్ గా దీనిపైన అవినీతి జరుగుతుందని తెలిసే ఈ ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇలా వ్యవహరించి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి చెల్లింపులు అంటూ కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఈ అన్ని విషయాలు 9 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి ఏసీబీ కేటీఆర్ రోల్ ఏంటి, అరవింద్ కుమార్ రోల్ ఏంటి, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు రోల్ ఏంటి, వీళ్ళు ఎవరెవరు ఏ స్టేజ్ లో ఎలా వ్యవహరించారు, ఎలా ఈ డబ్బులని ఇతర అకౌంట్లకు బదలాయించి దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా గతంలో ఈడీ ఎంటర్ అయ్యి ఒక పక్క దీనిపైన విచారణ చేపడతా ఉంది. ఈ డబ్బులన్నీ కూడా కేబినెట్ ఆమోదం లేకుండా సరైనటువంటి పద్ధతిలో చెల్లింపులు జరపకుండా దీంట్లో కమిషన్ బేసిస్ పైన పనిచేసి ఈ డబ్బుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రధాన ఆరోపణలపైనే ఏసీబీ ఈ విచారణ జరిపించి ఆ రిపోర్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నర్ ఆమోదం కోసం ఒక దరఖాస్తు పంపించినటువంటి వెంటనే గవర్నర్ ఒకవేళ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను ఆమోదించి ప్రాసిక్యూట్ చేయండి అనుమతిస్తే మాత్రం ఈ నేర విచారణ ఇకపై కేటీఆర్ ముందు సాగేటువంటి అవకాశం ఉంది. నేర విచారణ కోర్టు యాజ్ ఇట్ ఈజ్ గా
ఒక వ్యక్తిపై నేర ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరిస్తుంది? మేబీ శిక్ష నిర్వహించవచ్చు, లేదా ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా బదిలీ అయ్యాయి, అకౌంట్స్ అన్ని కూడా తమ ముందు ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా ఆ అమౌంట్ అంతా కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పవర్స్ అన్ని కూడా ఏసీబీకి గవర్నర్ ద్వారా ఆమోదం అందిందంటే మాత్రం ఏసీబీ రంగంలోకి దిగి ఈ కేసు విచారణ జరిపించి, ఇప్పటికే కేటీఆర్ నేరస్తుడు, నేర విచారణ ఎదుర్కోవాలి, నేర విచారణ జరిపేందుకే మాకు గవర్నర్ అనుమతి కావాలంటూ మాత్రం ఏసీబీ క్లియర్ కట్ గా ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా గవర్నర్ అనుమతి కోసం ఒక రిప్రజెంటేటివ్ పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దరఖాస్తుని గవర్నర్ ఆమోదింపజేసి దీన్ని ప్రాసిక్యూట్ చేయండి అంటూ మాత్రం పవర్స్ ఇస్తే ఇక ముందు నేరస్తుడి రూపంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు నేర విచారణ జరగలేదు, కేవలం విచారణ మాత్రమే జరిగింది. ఇప్పుడు నేరం జరిగినట్టుగా కూడా ఏసీబీ భావిస్తా ఉంది, ధృవీకరించింది. దీనివల్ల 44 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ లాభపడింది బాండ్స్ ద్వారా అంటూ కూడా ఈ విషయాన్ని గుర్తించింది. కాబట్టి ఇక ముందు ఈ 4 నేరస్తులు ఎవరైతే కేటీఆర్, అరవిందరావు, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎఫ్ఐఓ ఎవరైతే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కూడా నేరస్తుల కిందకు భావిస్తూ ఈ నివేదికలో ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి తమకు ఫుల్ పవర్స్ ఇస్తే ఇక నుంచి నేరస్తుల పరిగణలోకి తీసుకొని వాళ్ళ పూర్తి చిట్టా అంతా బయటికి తీసి శిక్ష పడడం, వాళ్ళకు ఈ ఏసీబీ కరప్షన్ కేసులో ఎలాంటి శిక్షలు చట్టం చెబుతా ఉంది, ఎలా వీరిపైన శిక్ష విధించాలి, ఏ రకమైనటువంటి శిక్షలు విధించాలి, వీళ్ళు ఇప్పటి వరకు అవినీతికి పాల్పడ్డటువంటి డబ్బునంతా కూడా ఏసీబీ వెనక్కి తీసేటువంటి అవకాశం ఉంటుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.